మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు అయితే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. మరి ఈ రకమైనటువంటి ప్రచారానికి కారణాలు ఏమిటి ఆ వ్యాపారం వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతోటి ఒక రాజకీయం చేస్తున్నారు. అంటే రాజకీయం కూడా కాదు, అది రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. సహజంగా రాజకీయ పార్టీ పెట్టేది ప్రజాసేవ చేస్తామనో ఇంకోటనో, కానీ ఇక్కడ మాత్రం ఎందుకో ఈయన విషయంలో వ్యాపారం చేస్తున్నారు అనేటువంటి మాట వస్తుంది. ఏంటి దీని కారణాలు ఏమనుకోవాలి అసలు? ఇప్పుడు టికెట్లు, ఎమ్మెల్యేల టికెట్లు మార్చటం బట్టి ఇప్పుడు ఈ అభిప్రాయానికి అందరూ వస్తున్నారు. 151 సీట్లు గెలిచిన పార్టీ మామూలుగా సాధారణంగా ఏం చేస్తుంది అంటే 151 మంది గెలిచారు కదా, అంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ లీడర్ల కింద లెక్క. అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న హేమాహేమీలు కూడా ఎదుర్కొని పార్టీని గెలిపించారు కాబట్టి వీళ్ళు ఒక రాజకీయంగా ఒక మార్కు కలిగిన వాళ్ళు అనేది ఒక అండర్స్టాండింగ్కి ఏ రాజకీయ పార్టీ అయినా వస్తుంది. ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ తరువాతి ఎన్నికల్లో ఏం చేస్తారు అంటే ఈ 151 మందిలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగలేదనో లేకపోతే వివిధ కారణాలు ఏదైనా ఉంటే, ఇతర కారణాలు ఏదైనా ఉండి ప్రజల్ని కలవలేదు, వీళ్ళు తరచూ ప్రజల్ని కలవలేదు అనో ఏదో అటువంటి కారణాలు ఏమైనా ఉంటే ఒక 5గురునో ఒక 10 మందినో మార్చటం ఆనవాయితీ. సహజంగా ఈ రాజకీయ పార్టీలోనే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలుసా? 151 మంది గత ఎన్నికల్లో గెలిస్తే ఈ ఎన్నికల్లో 94 మందిని మార్చాలి అని డెసిషన్ తీసుకున్నాడు. ఈ 94 మందిని ఏ ప్రాతిపదికన మారుస్తున్నావు తెలియదు. మరి ఆయన చెప్తున్నారు కదా సార్, అంటే వాళ్ళు ప్రజలకి సేవ చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పి. ప్రజలకి సేవ చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఈ పాయింట్లు డిస్కస్ చేయాలంటే 24 గంటలు టైం సరిపోదు. ఎందుకంటే వ్యతిరేకత అన్నది వీళ్ళ మీద కాదు, జగన్ మీద. ఓకే. ఇది ఏంటి అంటే ఎందుకు మారుస్తున్నాడు, టిక్కెట్లు ఎందుకు మారుస్తున్నాడు? వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు. అంటే ఉదాహరణకి చెప్తున్నా, ఈ 151 మందిలో 94 మంది అవినీతికి పాల్పడ్డారు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ ప్రభుత్వం, నీ నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? వీళ్ళు అవినీతికి పాల్పడితే చర్య తీసుకోవాల్సింది ఎవరు? నువ్వే కదా. అంతే కదా, ముఖ్యమంత్రిగా. అంటే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే 5 సంవత్సరాల పాటు కళ్ళు మూసుకొని కూర్చొని, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావా నీకు తెలియలేదా? అదే అనుమానాలు ఉంటాయి. కళ్ళు మూసుకొని కూర్చొని వాళ్ళు అవినీతి పరులు కాబట్టి వాళ్ళకి టికెట్ ఇవ్వను అని నువ్వు చెప్పటం అనేది హాస్యాస్పదం. వాళ్ళని అదుపు చేయాల్సిందే నువ్వు కదా. వాళ్ళు అవినీతికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన వాడు నువ్వు. అయినా సరే వాళ్ళు అవినీతికి పాల్పడ్డారా? అంటే ఎట్లా, నిన్ను కాదనే వాళ్ళు ఎట్లా చేశారు? అసలు నువ్వు ఏ రోజునైనా ఎమ్మెల్యేలతోటి ఇంటరాక్ట్ అయ్యావా? ఎమ్మెల్యేలతోటి మాట్లాడావా? 1-to-1 కూర్చొని నీ నియోజకవర్గంలో సమస్యలేంటి, నీ నియోజకవర్గానికి ఇప్పుడు మనం చేయాల్సిన పనులేంటి, దానికి ఎంత నిధులు అవసరం అవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇవ్వగలుగుతుంది, ఈ విషయాలు ఎప్పుడన్నా సమీక్షించావా? ఎవరికన్నా ఇచ్చావా? మనమే చూసాం. ఒక ఎమ్మెల్యేని రోడ్లు వేయండి సార్ అని చెప్పి ఒక ఊరి వాళ్ళు వచ్చి అడిగితే, నీకు పెన్షన్లు ఇస్తున్నాం కదా, ఒక నెల పెన్షన్లు ఆపమంటావా, నీ ఊరికి రోడ్డే ఇస్తానన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ప్రజలకి ఈ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదు? నువ్వు ఎప్పుడు వాళ్ళతోటి మాట్లాడలేదు కాబట్టి. వాళ్ళకి కావాల్సింది ఏంటో నువ్వు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు పని చేయలేదు. వాళ్ళు పని చేయలేదు కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది. ఇది పని విషయంలో. అంటే ఈ రెండిటికి బాధ్యుడివి నువ్వే. ఓవరాల్గా ప్రభుత్వ వ్యతిరేకతకి బాధ్యుడివి నువ్వే. మరి వాళ్ళని ఎందుకు మారుస్తున్నావు? ఇక్కడే మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం వస్తున్నా. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్గా చూస్తున్నాడు తప్ప ఒక రాజకీయ పార్టీగా చూడటం లేదు. అందుకని ఇప్పుడు ఈ బిజినెస్లో ఏమవుతుంది? ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత? ఇప్పుడు ఎన్నికలకి నేను డబ్బులు ఖర్చు పెట్టాలి,
మొత్తం పూర్తి ప్రజా వ్యతిరేకత ఉంది కదా, ఈ ఎన్నికలకి డబ్బులు ఖర్చు పెట్టాలి. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, వీళ్ళతోటి ఖర్చు పెట్టిద్దామని వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్ అడగటం. ఇటువంటి కారణాల వల్ల ఇది ఒక బిజినెస్ సంస్థలాగా ఆయన నడుపుతున్నాడని, మొత్తం ఆయనకి అసలు ఇప్పుడు జనం ఏదో నమ్మారు తప్ప డే 1 నుంచి ప్రామిసులన్నీ ఉల్లంఘిస్తూనే ఉన్నాడు కదా, ఏ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయలేదు కదా. అందువల్ల అతనికి మొత్తం కూడా ఒక విధమైన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఈ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న ఈ దశలో మనం ఆర్థికంగా వీళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు పెట్టుకోవాలి అని ఆయన చూడటం వల్ల మరింత రాజకీయం కంపుగా మారిపోయింది. అంటే ఏ విధంగా సార్, అంటే ఇప్పుడు వాళ్ళైనా కూడా ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు అనే పాయింట్ ఏంటంటే, అంటే ఇది నీకెట తెలుసు, నువ్వు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నువ్వు సోఫా వెనుకున్నావా అని అడిగితే నేనేం చెప్పలేను, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. ఏంటి అంటే, ఇంతకాలం నా వల్ల నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ ఎమ్మెల్యే స్టేటస్ నేను ఇప్పించాను, అందుకని నాకు కప్పం కట్టు అని అడుగుతున్నట్టుగా ఉంది. మళ్ళీ నీకు ఎమ్మెల్యే సీటు కావాలి అంటే నాకు ఇంత కప్పం కడితే తప్ప నేను నీకు అవకాశం ఇవ్వను అన్న రీతిలో అక్కడ రాజకీయం సాగుతున్నది. అంటే ఇప్పుడు దాదాపుగా చాలామంది ఎమ్మెల్యేలు బయటకి వచ్చేస్తున్నారనో, లేదంటే కొత్త వాళ్ళకి ఇప్పుడు ఈయన టికెట్లు ఇస్తున్నారంటే వాళ్ళంతా కూడా ఈ కోవలో మీరు చెప్పిన కప్పమో లేదంటే కనుక అక్కడ డిపాజిట్లు కడుతున్నారని అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నాడు, ఆయన నిన్న టాక్స్కి వెళ్ళాడు. టాక్స్కి వెళ్ళి బయటకు రాగానే వార్త గుప్పు అన్నది. ఏంటి అంటే ఆయన్ని 180 కోట్లు అడిగారట. 180 కోట్లు నువ్వు డిపాజిట్ పెడితే నీకు టికెట్, ఎంపీ టికెట్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పి. ఆ 180 కోట్లు ఏంటి, అది డిపాజిట్. నీకు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లలో ఒక 100 కోట్లు ఎంత ఖర్చు పెట్టుకో అంటే నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టుకొని గెలిస్తే, నువ్వు గెలిచిన తర్వాత నువ్వు పార్టీ మారకుండా ఉండటానికి 180 కోట్లు డిపాజిట్. ఇదేమి రాజకీయం? ఇది మాగుంట శ్రీనివాసులు రెడ్డి తాడేపల్లి లోపలికి వెళ్ళి మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి గుప్పుమన్న వార్త. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, నువ్వు డిపాజిట్ కి యాక్సెప్ట్ చేసిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నావు అనేది కన్ఫర్మ్ అవుతుంది కదా. అంతే. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ లేదని చెప్పారు కదా. మాగుంట శ్రీనివాసరెడ్డి 180 కోట్లు కట్టడానికి సిద్ధంగా లేడు, నేను కట్టను అని చెప్పాడు. 2 కండిషన్లు పెట్టారట. ఒకటి ఏంటంటే 180 కోట్లు డిపాజిట్, రెండో కండిషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టాలి. ఈ 2 కండిషన్లు నాకు యాక్సెప్టబుల్ కాదు అని ఆయన బయటకు వచ్చాడు. ఎందుకు అంటే ఈ కండిషన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎందుకు పెట్టారు అని మీరు అడగచ్చు. అంటే అది పొమ్మని లేకపోబెట్టడం కూడా అయ్యి ఉండొచ్చు కదా. కాదు, అట్లా కాదు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీకి వెళ్తాడేమో, అందుకని చెప్పి నీకు టికెట్ ఇవ్వాలి, బీఫామ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడిని తిట్టు అని చెప్పటం. చంద్రబాబు నాయుడిని కనుక ఈయన తిడితే, ఈయన తెలుగుదేశంలోకి వెళ్ళటం, మాగుంట శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబు నాయుడిని తిడితే ఇంకా ఈయన తెలుగుదేశంలోకి వెళ్ళటానికి అవకాశం ఉండదు కదా. అప్పుడు టికెట్ ఎగ్గొడతారన్నమాట. అంటే ఇదే రాజకీయం. అంటే ఒకవైపు 180 కోట్లు కట్టించుకుంటారు, ఇంకోవైపు తిట్టించినాక ఆఖరి నిమిషంలో టికెట్ ఇవ్వరు. అప్పుడు ఏం చేయాలి? మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు మనం వాడుతున్నాం తడతడకి. ఇటువంటి సిచ్యుయేషన్ ఎంతమంది ఎమ్మెల్యేలకు ఉందో, ఎంతమంది ఎంపీలకు ఉందో. అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెళ్ళొచ్చిన తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది కాబట్టి పదే ఆయన పేరుని మనం ప్రస్తావిస్తున్నాం తప్ప మనకు ఆయనతోటి మనకేదో సమాచారం లేదు, మనమేదో ఆయన గురించి మాట్లాడటము కాదు. ఇప్పుడు కూడా అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏంటి అంటే, మరి ఇట్లా చేస్తే నువ్వు ఎమ్మెల్యే అయితే ఒక 40 కోట్లు డిపాజిట్ పెట్టాలి, ఎంపీ అయితే 180 కోట్లు డిపాజిట్ పెట్టాలి. ఇదే రాజకీయం, వ్యాపారమే ఖచ్చితంగా. అందుకనే మీరు మొదట అడిగిన క్వశ్చన్కి ఇది సమాధానం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఎవరైనా కూడా రాజకీయ పార్టీలు అనేటువంటిది ప్రజాసేవ చేయడానికి పదంతో పెడతారు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన చేస్తున్నటువంటి రాజకీయమో లేదంటే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ఆయన ఏదైతే రాజకీయ పార్టీతో చేస్తున్నటువంటి వ్యాపారం ఉందో దాన్ని స్పష్టం చేస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో జరుగుతున్నటువంటి ప్రచారం అంతటికీ కూడా తాజాగా పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలే ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.